లేచి నుంచో పిల్లని ఎత్తుకో. ఈ తినేసే ఫస్ట్ మరి జెసికా తినేసే. పావని అక్కగా కావాలా నీకు? పావని అక్క కోసం ఏడ్చావా? పావని అక్క ఇష్టమా నేను ఇష్టమా? చెప్పు పర్లా. పావని అక్క ఇష్టమా? దొంగ దొంగ. ఎవరిష్టం నీకు? పావని అక్క. అమ్మ నాయన, పావని అక్క అంటే ఇష్టమా? సరేలే ఇది తిను. నానంటే ఇష్టం అంటమ్మో. అయ్యో తీయమ్మా ఇది. అయ్యో ఏమైంది ఏలికి? ఏ కట్టెపోయిందా? మీ నాన్నగారు ఏమనలేదా? సరే తీసుకో. అది పెట్టు, దానికి పెట్టాక అప్పుడు నిద్రకేద్దాం. పోతుంది. చిన్న గిన్నెలో వేయమ్మా, అంత పెద్దది పట్టుకోలేకపోతున్నావు. కత్తిరితో ఆడింది అక్క, కత్తితో. అందుకే చెప్పాను నేను జెసికా కత్తులతో ఆడొద్దని. నువ్వు చెప్పాను తినాలి. ఇటు అమ్మ కత్తిరి వేసుకొని ఆడిందంట ఆట. కట్ అయిపోయిందంట చెయ్య. చూసావా? కత్తితోటి ఆడకూడదు జెసికా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి పడలేదు కన్నా. కత్తి ఉందా? కత్తి కోసిందంట. కోసింది కాయ. కాయ కోస్తే ఇట్లా పడిపోయింది, ఏళ్ళ మీద పడిపోయింది. అప్పుడు చెయ్య కోసుకుపోయిందంట. అమ్మా నిందంట. రక్తం కూడా వచ్చిందంట గట్టిగా, మొత్తం రక్తమేనంట. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే 2 ఇంజక్షన్లు చేశారంటమ్మా. జెస్సీ 2 ఇంజక్షన్లు చేశారు. అందుకే కత్తితో ఆడకూడదు కదా జెసికా. అసలు మా అమ్మాయి ఆడదు అసలు కత్తులతోటి కదమ్మా. చాలా జాగ్రత్తగా ఉంటుంది జెసికా. ఇదిగో ఇవి తినేసి అటుపక్క పందులు వస్తాయి, అవి చూపించమ్మా. చూపించి తినిపించేసేయండి, తర్వాత నిద్రకేసేద్దాం. మళ్ళీ ఏమైందంటది కథ అంతా చెప్తే. బయటికి తీసుకెళ్ళమ్మా, ఇటు తీసుకెళ్ళి, ఇటు తీసుకెళ్ళి. వచ్చేయండి గమ్ముని మీరిద్దరు.